హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగ్రస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ పాలన అంటే రంగులేయడం కాదు, రోడ్లు వేయడం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన రాజకీయ నాయకులు ప్రజలు ఇచ్చే అధికార పదవులను చూసుకొని అదేదో వాళ్ళ తాతల వారసత్వం అయినట్టు ఫీల్ అయిపోతూ అదే ప్రజల నెత్తిన ఎక్కి స్వారీ చేస్తుంటారని. పరిపాలన అంటే ప్రజల పట్ల ప్రేమ, ప్రజాధనం పట్ల బాధ్యత అనే ఇంగితమే ఉండదు. ఎంతసేపు ప్రజాధనం అంటే వాళ్ళ సొంత ఖజానాలో ఫీల్ అయిపోతూ సొంత ఆర్భాటాలకు విచ్చలవిడిగా ప్రజాసొమ్మును దుర్వినియోగం చేసుకుంటూ పోతారు. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఏపీ రాష్ట్రంలో మునుపెన్నడూ ప్రజలు చూడని ప్రజాధనం దుర్వినియోగం ఒక్క జగనన్నయ్య పాలనలోనే చూశారు అంటే అతిశయోక్తి కాదు. ఈ విషయం కోర్ వైసీపీ ఫ్యాన్స్ కూడా బాగా తెలుసు. అంత బాహాటంగా ప్రజల సొమ్మును వృధా చేశాడు జగనన్నయ్య. అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే స్టేట్లో ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వైసీపీ రంగులు పెయింట్ వేయాలి అని ఆదేశాలు వెళ్ళాయంటే ఏం చెప్పాలి? దానికోసం వేల కోట్ల ప్రజాధనం ఏం ఆలోచించకుండా వెచ్చించారు అంటే ఇంకేమనాలి? అసలు ఆ అవసరం ఏంటి? ఆ పార్టీ రంగులతో ప్రజలకు జరిగే మేలేంటి? ఆ రంగులకు పెట్టిన ఖర్చులతో కనీసం ఆయా ఆఫీసుల్లో సిబ్బంది కోసం ఫర్నిచర్ కొన్నా కూడా బాగుండేది. అలా కాకుండా జస్ట్ మన పార్టీ అధికారంలోకి వచ్చింది అని పబ్లిసిటీ చేసుకోవడానికి వేల కోట్ల ప్రజాధనం తగలయ్యాలా? ఇక అంతటితో ఆగారా అంటే అదేం లేదు. జగనన్నయ్యని సంతోష పెట్టడానికి అన్నట్టు అత్యుత్సాహానికి వెళ్ళి కనబడ్డ ప్రతి వస్తువుకి కూడా వైసీపీ రంగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు వైసీపీ లీడర్లు. ఆఖరికి వాటర్ ట్యాంకులను వదలలేదు, శ్మశానాలను సైతం వదలలేదంటే ఇంకేం చెప్పాలి? ఇవి మాత్రమే కాదు, ప్రజాధనం దుర్వినియోగం చాలా అంశాల్లో బాహాటంగానే జరిగింది. మచ్చుకి చెప్పుకోవాలంటే, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి పోషకాహారం కోసం అప్పటికే చిక్కీలు పంచిపెట్టేవాళ్ళు. కానీ జగనన్నయ్య వచ్చాక ఆ చిక్కీల మీద తన ఫోటో ముద్రించుకోవడానికి చేసిన ఖర్చు అక్షరాల 11 కోట్లు. ఇక పప్పు శాఖల పబ్లిసిటీ మాత్రమే కాదు, సరిహద్దు రాళ్ల మీద జగనన్నయ్య ఫోటోను గీకించుకోవడానికి ఖర్చు చేసిన ప్రజాధనం అక్షరాల 700 కోట్ల పైమాటే. ఆ దుబారా ఖర్చులతో ఏమేం చేయొచ్చో మీకు ఒక ఐడియా ఉండాలంటే ఓ పాలి ఇంకా పారుండ్రి. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీ శాఖ కూడా నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ కనీసం రోడ్స్ సదుపాయం కూడా లేకుండా దశాబ్దాలుగా అవస్థలు పడుతూ ఎంత అత్యవసర పరిస్థితుల్లోనైనా డోలీల మీదే ఆధారపడుతున్న గిరిజన తాండాలకు రోడ్లు వేసి మోక్షం కల్పించాడు. మొదటి దశలో 1000 కిలోమీటర్ల రోడ్లు, రెండో దశలో 2000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఈ రోడ్లు హైవేలు కాదు, మనకు కనపడవు, కానీ కొండల్లో నివసించే ఆదివాసులకు, గిరిజనులకు అవి మోక్ష మార్గాలన్నమాట. మొన్న అపోజిషన్ పార్టీకి చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, కొండ ప్రాంత గిరిజనుల సమస్యలు తీరుస్తున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ జనానికి దేవుడిలా కనిపిస్తున్నాడు అని అన్నాడంటే అది కదా ఒక నాయకుడు సాధించాల్సింది. ఇవనే కాదు, తన జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ చేతిలో ఉన్న ఫుడ్ అండ్ కన్జ్యూమర్ సప్లైస్ శాఖకి సంబంధించి అప్పుడెప్పుడో తాను ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు స్టోరేజ్ గోడౌన్స్ని నిర్మాణం పూర్తి చేసి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఏ స్పీడ్తో అంటే దేశంలో ఏ రాష్ట్రం అందుకోలేనంత స్పీడ్తో. ఈ వర్షాకాలంలో ఈ ఫుడ్ స్టోరేజ్ గోడౌన్స్ రైతుల ధాన్యానికి ఎలా ఉపకరిస్తాయో వేరే చెప్పక్కర్లేదు. ఇవనే కాదు, కడప ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన స్మార్ట్ కిచెన్ దేశవ్యాప్తంగా ఎంత హాట్ టాపిక్ అయిందో, ఎంత అట్రాక్ట్ చేసిందో చూసాం. ఇలా నోటీసులకు కూడా రాని ఎన్నో పనులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకి ఇది చూడండి, ఏలూరులోని కోటదిబ్బ అనే గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంక్షన్ అయ్యిందే కానీ ప్రభుత్వ భవనం మాత్రం లేదు వాళ్ళకి. ప్రభుత్వాలకు ఎన్ని వినతులు పెట్టుకున్నా వృధాగానే మిగిలిపోయాయి. చివరికి ఆ వినతి పత్రం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. అంతే, 18 ఏళ్ల వాళ్ళ కళ కారే రూపం దాల్చింది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే, మన ఆర్భాటాల కోసం రంగులు రాళ్ల మీద పెట్టే 100 కోట్లతో బడుగు బలహీన వర్గాల జీవితాలు ఎలా మార్చొచ్చు అని చెప్పడానికి ఈ కంపారిజన్. అంతే తప్ప ఏ పార్టీని మన ట్రేడ్ పండితులు ఉత్తనే మోయారన్నమాట. నిజానికి వాళ్ళందరికీ సమదూరమే, కానీ మంచి వైపు కూసింత దగ్గరగా ఉంటారంతే. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగ్రస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్
And please like, share and comment this video with your valuable opinions. See you again.